Yeah, good evening, all of you. Good evening, all of you. Voice is clear, ma? Voice clear, ma? Let me confirm. ఎస్ సార్. Yeah. లాస్ట్ త్రీ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేశారా అవి? సర్వీస్ ప్రాబ్లమ్స్ చేశారా 3? వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? క్లియరా? ఓకే, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే టాలీ ప్రైమ్ 7.0లో ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ స్కూల్లో కానీ మనం అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం? ప్రతి న్యూ కంపెనీలో ఎనీ న్యూ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారు, మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఏంటి మావి డిపార్ట్మెంట్స్? ఏముండాలి ప్రతి ఆర్గనైజేషన్స్ లో? ఏం డిపార్ట్మెంట్స్ ఉండాలి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఈ 3 అయితే మ్యాండేటరీగా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కామన్ గా జరుగుతాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కామన్ గా జరుగుతాయి. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయమ్మా చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే ఒక హోమ్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఎనీవన్? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మంత్లీ ఏముంటాయి ఒక హోమ్ లో కానీ ఒక బిజినెస్ లో కానీ? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? స్టేషనరీ సార్. స్టేషనరీ, ఇంకా ఇంకా ఏముంటాయి? హోమ్ అప్లయన్సెస్, రెంట్, సాలరీస్, టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఓకే, పోస్టేజ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇవన్నీ కామన్ మా. మీరు గమనిస్తే నువ్వు స్కూల్లో వర్క్ చేసినా అంటే సర్వీస్ కంపెనీలో, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రెస్టారెంట్స్ కానీ థియేటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ నువ్వు ఎక్కడైనా పని చేయి, ఎక్స్పెన్సెస్ ఇవే ఉంటాయమ్మా. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, పోస్టేజ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవే ఉంటాయి. స్టేషనరీ ఈ పదాలని వాడతాం. అలా కాకుండా మీరు గమనిస్తే ఇన్కమ్స్ పదాలు మారుతాయి. స్కూల్లో కాలేజీలో ఒకలా ఇన్కమ్స్ వర్డ్స్ ఉంటాయి, హాస్పిటల్లో ఒకలా ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో ఏముంటాయి చెప్పండి? అడ్మిషన్ ఫీజ్, ఓకే, ట్యూషన్ ఫీజ్, బస్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, బస్ ఫీజ్. సో తర్వాత మనకి మెస్ ఫీజ్, డ్రెస్ కోడ్ ఫీజ్, ఇవన్నీ పదాలు మారుతాయి. ఇన్కమ్స్ పదాలు మారుతాయి, ఎక్స్పెన్సెస్ పదాలు మారవు. అదే హాస్పిటల్ అనుకోండి ఎగ్జాంపుల్, ఇన్కమ్ పదాలు ఆపరేషన్ ఫీజ్, తర్వాత రూమ్ రెంట్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, కన్సల్టెన్సీ ఫీజ్. సో తర్వాత ఇంకా కన్సల్టెన్సీ సార్. ఇలాంటివి వర్డ్స్ మారుతాయి, ఇన్కమ్స్ మాత్రం మారుతాయి, ఎక్స్పెన్సెస్ మారవు. ఈ ప్రాబ్లంలో దీన్ని గ్రూప్స్ అంటాం మనం. గ్రూప్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ టాలీ ప్రైమ్ 7.0లో ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవి కామన్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఓకే, ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మనం ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్.
మనకి ఇక్కడ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఎల్ఐటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి, స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 73,800 రావాలి. ఇక్కడ మనకి వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా? గ్రూప్స్ 28, లెడ్జర్స్ 2, ఓచర్స్ 24. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తాయి మనకి అంటే కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 మనం చేస్తాం. 4 గ్రూప్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాం. ఆ 28కి ఒక 4 యాడ్ అయితే 32 అవుతాయి. ఇవి కొత్తగా క్రియేట్ చేస్తాం. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. టాలీ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. కంపెనీ పేరు ఏముంది ఇక్కడ? ఎల్ఐటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు ప్రస్తుతానికి. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్మా. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. ఎస్ ఆర్ నో? ఎస్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. కావాలంటే చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 28 గ్రూప్స్, లెడ్జర్స్ 28 గ్రూప్స్. మనకి క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఇది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓచర్ టైప్స్ 24 ఇవి డిఫాల్ట్. ఎస్కేప్ 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 ఇస్తే బ్యాక్ వస్తాం. ఇది మెయిన్ పేజ్. ఇక్కడ నుంచి మనం వర్క్ చేయాలి. క్రియేట్ లోకి వెళ్దాం. ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్దాం. నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు లెడ్జర్ లోకి వెళ్ళారు. ఈరోజు ఫస్ట్ మనం గ్రూప్ లోకి వెళ్దాం. ఏం గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్. వీటిని చేయాలి. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా గ్రూప్స్ లో 4 చేసుకోవాలి. ఓకే. ఈ 4 గ్రూప్స్ ఎక్కడ యాడ్ అయింటాయి? మనకి 28 గ్రూప్స్ ఉన్నాయి కదా, అక్కడ యాడ్ అయింటాయి. కావాలంటే చూసుకోండి. ఎస్కేప్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. ఇక్కడ చూడండి. కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. లాస్ట్ లో చూడండి లెఫ్ట్ సైడ్ అండర్ లో 32 గ్రూప్స్ ఉన్నాయి. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్దాం. సో లెడ్జర్స్ ఏమున్నాయి చూడండి మా. కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీ రెంట్, టెలిఫోన్ బిల్ ఉంది. స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీ రెంట్, టెలిఫోన్ బిల్ ఉంది. మనకి ఏ దానికి సపరేట్ గా ఉండాలి కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ లైక్ క్యాపిటల్ సేవ్ చేయండి. శాలరీస్ పక్కన ఏం రాసుకోవాలి? సిఈ. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వాలనా, లేదంటే ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ ఇవ్వాలనా? ఏది ఇవ్వాలి చెప్పండి. చెప్పండి. కాలేజ్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఎక్స్పెన్స్ ఇవ్వాలి. వచ్చాయి ఇక్కడికి చూడండి. ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. అంటే గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ లోపల సెటప్ చేస్తున్నాం. నెక్స్ట్ రెంట్ సిఈ, ఇది కూడా కాలేజ్ ఎక్స్పెన్స్.
నెక్స్ట్ టెలిఫోన్ బిల్ సిఈ, ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ. రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ సిఈ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిఈ. ఇవన్నీ కాలేజ్ ఎక్స్పెన్స్ గా తీసుకోవాలి. అక్కడికి ఒక డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, అడ్మిషన్ ఫీజు. సిఐ, సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. చూడండి దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని ఉంది. ట్యూషన్ ఫీజు. సిఐ. నెక్స్ట్ డొనేషన్ ఫీజు, సిఐ. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు. ఇలా అక్కడికి కాలేజ్ ఎక్స్పెన్స్ అయిపోయినాయి, ఇన్కమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది, స్కూల్ ఎక్స్పెన్సెస్, శాలరీస్. ఎస్ఈ, ఎస్ఈ అంటే కాలేజ్ ఇన్కమ్స్ అని అర్థం. ఎస్ఈ అంటే కాలేజ్ లైక్ స్కూల్ ఎక్స్పెన్సెస్ అని అర్థం. ఇక్కడ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వండి, దాని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. రెంట్, ఎస్ఈ. స్కూల్ ఎక్స్పెన్సెస్, అప్లికేషన్ ఫార్మ్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలిబిల్. ఇలా డిపార్ట్మెంట్ అండర్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ డొనేషన్ ఫీజ్, ఎస్ఐ. ఎస్ఐ అంటే స్కూల్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. స్పెషల్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, ఎస్ఐ. నెక్స్ట్ పెనాల్టీ ఫీజ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్. ఈ విధంగా అన్నిటిని క్రియేట్ చేసుకోవాలమ్మా. మీరు చేసింటన్ని చూడాలంటే ఆల్టర్ లెడ్జెస్. ఇక్కడ ఏవైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది, రిసిప్ట్. డేట్ మార్చండి, క్యాపిటల్ 1,4, 5 lakhs. ఇప్పుడు మీరు నిన్నటి వరకు ప్రాబ్లమ్స్ చేశారు కదా, ఎలా చేసి ఉంటారు, డెబిట్ రెంట్, క్రెడిట్ క్యాష్, డెబిట్ సాలరీస్, క్రెడిట్ క్యాష్. ఇప్పుడు నామినల్ రూల్ ఏంటి మనకి, All expenses are debit, all incomes are credit, sir. ఇన్కమ్స్ క్రెడిట్. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారంగా ఇవన్నీ డెబిటే కదా, రెంట్, Debits, చార్జెస్, sir. టెలిఫోన్ బిల్ అన్ని డెబిటే, ఒకే డేట్ లో ఉన్నాయి కాబట్టి ఓకే,
డిఫరెంట్ డేట్లు ఉంటే ఓకే, సపరేట్గా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ ఒకే డేట్లో ఉన్నప్పుడు వీటన్నిటిని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? పేమెంట్ చేయొచ్చా చేయకూడదా? ఇవన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా? 2, 4 చేయొచ్చు. ఒకే డేట్లో ఉన్నాయి కదా. సాలరీస్ సిఈ 15,000. ఇక్కడ క్రెడిట్ క్యాష్ ఇలా తీసుకోకుండా అన్ని డెబిట్ అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం? జస్ట్ సిఆర్ ఉంది కదా, డి అని మార్చుకోండి. రెంట్ సిఈ అన్ని డెబిట్ చేసి మళ్ళీ డి టెలిబిల్ సిఈ 5,000. ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ సిఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిఈ అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. ఇలా కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి పేమెంట్ వచ్చర్ ఇలా వస్తుంది మనకి. టాలీలో 7.0లో పేమెంట్ వచ్చర్ ఇలా వస్తుంది. $37,000 టోటల్. నెక్స్ట్ ఏముంది? ఇన్కమ్ రిసిప్ట్ తీసుకోండి. 5/4 డేట్ మార్చండి. ఇప్పుడు నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటున్నాయి? అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ క్రెడిట్ చేసి డెబిట్ క్యాష్ చేయొచ్చు కదా. ఓకే, అన్ని క్రెడిట్ తీసుకోవాలి. 20,000. ఇప్పుడు సిఆర్ తీసుకోండి అండి. డెబిట్ క్యాష్ ఇలా చేయొచ్చు. ఎందుకంటే యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ మనకి క్రెడిట్ అవుతాయి. సేవ్. నెక్స్ట్ పేమెంట్ మళ్ళీ ఎక్స్పెన్సే కదా, డేట్ మార్చండి. ఇప్పుడు స్కూల్ ముందు కాలేజ్, స్కూల్ 10/4 సాలరీస్ ఎస్సీ 12,000 మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సీ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ 2,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్సీ 4,000 మళ్ళీ డెబిట్ చేయండి. టెలిబిల్ ఎస్సీ 3,000. క్రెడిట్ క్యాష్. స్కూల్ ఎక్స్పెన్సెస్ లో మనకి 36,000 ఎక్స్పెన్స్ జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇన్కమ్స్ F6 డేట్ మార్చండి. 15/4 డొనేషన్ ఫీజ్ ఎస్ఐ ఇప్పుడు అన్ని క్రియేట్ చేయాలి. ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ స్పెషల్ ఫీజ్ మెటీరియల్ ఫీజ్ పెనాల్టీ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ ఇలా అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి. సేవ్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి మనది 4th మంత్ కాబట్టి 1/4/34 ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్ 73,800. చూడండి, యాక్చువల్ గా రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించాలి, కానీ డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా మనం చేసాం. ఇది మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఏప్రిల్ మంత్ లో ఎంత జరిగింది అంటే అప్పుడు చెప్పాలి.
37,000 జరిగింది సార్. ఏమేం జరిగింది అంటే అప్పుడు ఎంటర్ ఇచ్చారంటే లోపల ఉంటాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ 2,000, రెంట్ 8,000, సాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000. కాలేజ్ ఇన్కమ్స్ ఎంత జరిగింది? 86,500. సో అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ 50,000, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000. ఇలా లోపల ఉంటాయి, బయట కనిపించకుండా. డాష్ బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్ అని ఇక్కడ షో చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, డెబిట్ నోట్, లైక్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ వస్తాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పేమెంట్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్ లో 3. గ్రూప్స్ 32, లెడ్జెస్ 24, ఓచర్ టైమ్స్ 24, కరెన్సీస్ 1. ఇలాగా మనము ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్పిటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, థియేటర్స్లో కానీ వర్క్ చేస్తే ఏ విధంగా మనం ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. క్లియరా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ కదండి? యా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంది? బిల్ వైజ్. బిల్ వైజ్ అంటే ఏంటి? సో ఎందుకు ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం అంటే టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు బిల్ వైజ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే దీన్ని మనం బిల్ వైజ్ అనొచ్చు, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ అని కూడా అనొచ్చు. అండ్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అని కూడా పిలిచచ్చు. అంటే ఏంటి సార్ అంటే మెయిన్గా పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. ఏం చేస్తుంది? పెండింగ్ బ్యాలెన్సెస్ హైలైట్ చేస్తుంది. అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ ని హైలైట్ చేస్తుంది. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ సర్వీసే. అది ఇన్వెంటరీ యూజ్ చేయొచ్చు, సర్వీస్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఎనీ సర్వీస్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎక్కడైనా కూడా ఒక 10 lakhs 20 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. అప్పుడు మనం పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ నుంచి. సో పర్చేజ్ చేసేటప్పుడు ఎలా? క్రెడిట్ బేసిస్. మనం ఫుల్ పేమెంట్ చేయం. ఫుల్ పేమెంట్ కానీ పర్చేజ్ కానీ చేయం. క్రెడిట్ బేసిస్ మీద మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs మీరు పర్చేజ్ చేశారు. 2 lakhs పర్చేజ్ చేస్తే ఈ 2 lakhs అమౌంట్ ఎలా మీరు పర్చేజ్ చేస్తారు? పర్చేజ్ చేసేటప్పుడే బిల్ నెంబర్ 1 మీద ఒక 50,000 అంటే ముందే బైఫర్గేట్ చేసుకొని ఇస్తారు. బిల్ నెంబర్ 2 మీద 80,000, బిల్ నెంబర్ 3 మీద 20,000, బిల్ నెంబర్ 4 మీద 50,000. ఇట్లా ఈ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా మీరు డివైడ్ చేసుకొని పర్చేజ్ చేసేటప్పుడే సప్లయర్ తో మీరు మాట్లాడుకొని పర్చేజ్ చేస్తారు. మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ బిల్ క్లియర్ చేసుకుంటూ వస్తారు. అది పర్చేజ్లైనా సేల్స్లైనా. ఓకే, ఇప్పుడు సేల్స్ అనుకోండి, 3 lakhs కి మీరు సేల్ చేస్తారు. 3 lakhs కి సేల్ చేస్తారు. సేమ్ బిల్ నెంబర్స్. $100, $200, $300, $400. ఆ 3 lakhs ని ఎలా డివైడ్ చేస్తారు? ఒకటేమో 1 lakh అని, ఒకటేమో 60,000 అని,
మరొకటేమో 80,000 అని, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇది. ఓకే, మరొకటేమో 50,000 అనుకోండి. అంటే ఆ 3 lakhs ని ఇలా 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసుకుంటారు. ఇది కూడా క్రెడిట్ బేసిసే. సో ఇక్కడ హైలైట్ ఏమవుతాయంటే పర్చేజ్ అయినా సేల్స్ అయినా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. అదే ఆ న్యూ రెఫరెన్సెస్ కి అగైనెస్ట్ అంటే అమౌంట్ పే చేసేటప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆన్ ద స్పాట్ కొని తీసుకుని వెళ్తే ఆన్ అకౌంట్ తీసుకోవాలి. ఎలాంటి క్రెడిట్ బేసిస్ కాకుండా డబ్బులు ఇచ్చేసి. అదే అడ్వాన్స్ ఇచ్చేస్తే అడ్వాన్స్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతారు, ముందుగా ఇవ్వడం. సో దీన్ని మనం అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అంటాం. ఇక్కడ పెండింగ్ బ్యాలెన్సెస్ షో అవుతాయి. మనకి పెండింగ్ బ్యాలెన్సెస్ ని షో చేస్తాం. ఎలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయినా మనం ఇలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం టాలీ ప్రైమ్ 7.0లో ఎలా చేయాలో చూద్దాం. నీరజ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ప్రెస్ ఏ, డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. షార్ట్ కట్ కంట్రోల్ ఏ ఇస్తున్నా డైరెక్ట్ గా F11కి వెళ్ళిపోతుంది. మనం చేసేది ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ కదా, మెయింటైన్ అకౌంట్స్. ఇక్కడ ఎనేబుల్ బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ ఉంటుంది. ఎస్ పెట్టాలి, ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కాన్సెప్ట్ ఇక్కడ ఎస్ పెట్టాలి. సో మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ వ్యూస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జర్ లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ప్రాబ్లంలో? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేస్, ప్రియాటెక్ సొల్యూషన్స్, సేల్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, కంప్యూటర్, శ్రీ కంప్యూటర్స్. వాటిని మనం చేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, పర్చేస్ అకౌంట్స్. నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్. సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే F11 లో బిల్ బై బిల్ అని ఆప్షన్ ఎస్ పెడతావో ఆ బిల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంటుంది. అదే టాలీ ERP9 అయితే మనమే ఎస్ పెట్టాల్సింది. ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చేస్తాడు. కంట్రోల్ ఏ, దీన్ని కూడా సేవ్ చేయొచ్చు. సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంపెనీ అయినా సేవ్ అవుతుంది, లెడ్జర్ అయినా సేవ్ అవుతుంది, ఐటమ్ అయినా సేవ్ అవుతుంది. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సండ్రీ డెప్టర్స్. సప్లయర్ కి తర్వాత కస్టమర్ కి ఇద్దరికి కూడా ఎస్ లో ఉంటుంది. కంట్రోల్ ఏ. కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, శ్రీ కంప్యూటర్స్. సండ్రీ క్రెడిటర్స్, దీనికి బిల్ నెంబర్స్ లేవు కాబట్టి నో నీడ్, కంట్రోల్ ఏ. ఈ విధంగా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. వోచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ రిసిప్ట్, డేట్ మార్చండి. 17. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. క్యాష్. నెక్స్ట్ కాంట్రా, డేట్ మార్చండి. 3/7. క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. పర్చేజ్, చేంజ్ మోడ్ లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చాలి. మన బిజినెస్ పర్చేజ్ ఫ్రమ్ ప్రియాటెక్ 2 lakhs. ప్రియాటెక్ నుంచి 2 lakhs కి మనం పర్చేజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రియాటెక్ తీసుకుంటాం. ఎంటర్ చేయండి. 2 lakhs. ఇలా అడుగుతుంది. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్.
న్యూ రెఫరెన్స్ తీసుకో. బిల్ నెంబర్ 100. ఇక్కడ డ్యూ డేట్ అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 26, 28 తారీఖు లోపల నువ్వు డబ్బులు ఇస్తావా అనేసి. 2 lakhs కు మనం పర్చేజ్ చేసాం, దాన్ని డివైడ్ చేస్తున్నాం ఎన్ని 4 బిల్ నెంబర్స్ మీద. ఇక్కడ డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు 80,000 బిల్ నెంబర్. 200 మీద 50,000. బిల్ నెంబర్ 300 40,000. బిల్ నెంబర్ 400 30,000 పర్చేస్. ఇలా 2 lakhs అమౌంట్ ని మనము ఈ విధంగా మనం పర్చేజ్ చేస్తాం, డివైడ్ చేసుకుంటాం. ఓకే, సేవ్. అప్పుగా పర్చేజ్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తున్నాం. F8 డేట్ మార్చండి 87. చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి సేల్ చేస్తున్నాం? ప్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంత అమౌంట్కి? 2,50,000. న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201 1 lakh. బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000. సేల్స్. 2,50,000ని మనము 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసాం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. 10/7 ఎవరికి? ప్రియాటెక్. ఎంత? 1,50,000. మనం పర్చేజ్ చేసేదేమో 2 lakhs కి, డబ్బులు ఇచ్చేదేమో 1,50,000 ఇస్తాం. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ 100 పైన ఏమో ఎంత పర్చేజ్ చేసావు? పైన 80,000కి. ఓకే, కానీ ఎంత ఇస్తున్నాం మనం? 50,000. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 200కి 200లో 30,000 ఇస్తున్నాం. అక్కడ 50,000 మనం పర్చేజ్ చేసాం, 30,000 ఇస్తున్నాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 300కి 40కి పర్చేజ్ చేసావు, 40 ఇచ్చేస్తున్నాం, అది పెండింగ్ బ్యాలెన్స్ కనిపించదు. 400 30 పర్చేజ్ చేసావు, 30 ఇచ్చేస్తున్నాం, అది కనిపించదు. పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. అప్పుగా సేల్ చేసావు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు, రిసిప్ట్ 15/7 క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,20,000. అగైనెస్ట్ 201 మీద 1 lakh నువ్వు సేల్ చేసావు, వాళ్ళు ఎంత ఇచ్చారు? 80,000. 202 40కి సేల్ చేసావు, 40 వాళ్ళు ఇచ్చేసారు, 0. 203 60కి సేల్ చేసావు, వాళ్ళు 50 ఇచ్చారు, 50 క్యాష్. నెక్స్ట్ F7 27 కంప్యూటర్ 25,000. శ్రీ కంప్యూటర్స్. ఇలా ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి 1,7,31,7 ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. 2,50,000 లో 2 lakhs వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000 వచ్చిందా? డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1. బిల్ నెంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేసావు, 50,000 ఇచ్చావు, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది.
బిల్ నెంబర్ 200 మీద 50,000 పర్చేజ్ చేసావు, 30,000 ఇచ్చావు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్ గా 50,000 అండర్ లో పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. బిల్ నెంబర్ 201 1 lakh సేల్ చేసావు, 80,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ ఉంది. 203 60,000 కి సేల్ చేసావు, 50,000 వాళ్ళు ఇచ్చారు, 10,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 30,000. పేయబుల్స్ అంటే పర్చేజ్, రిసీవబుల్స్ అంటే సేల్స్. ఇలా మనము అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ ని ఉపయోగిస్తాం. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒకటి ఉంది, జర్నల్ లో ఒకటి ఉంది, పేమెంట్ లో ఒకటి ఉంది, రిసిప్ట్స్ లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, వచ్చే టైప్స్, కరెన్సీస్. ఇలా మనం అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? హితేష్, అమర్నాథ్, అలెగ్జాండర్, ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్ మా? యా, ఇవి రెండు చేయండి. ఫ్రమ్ టుమారో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇన్వెంటరీ డిస్కస్ చేయండి. సో వీడియోని 1-2 సార్లు చూడాలి, డౌన్లోడ్ చేసుకోండి, నెమ్మదిగా చూడండి, ప్రతి పాయింట్ కూడా రాసుకోండి మెటీరియల్. ఓకేనా? డన్ గైస్. Yeah, good evening all of you. Voice is clear ma? Let me confirm. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening guys. So last session లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please let me confirm. క్లియరా? సార్ అగైనెస్ట్ ఉంది కదా సార్, ఇది మనం సేల్ చేసినప్పుడు కస్టమర్ మనకి అడ్వాన్స్ ఇచ్చి సేల్ చేసడం ఉంది సార్. ఎట్లా తీసుకోవాలి సార్ ఓచర్స్ అది ఎంట్రీ? ఇప్పుడు ఎలా తీసుకున్నారా సేమ్ అంతే. అంటే ఏది అగైనెస్టా లేకుంటే ఏది న్యూ రెఫరెన్స్ అగైనెస్టా? అంటే ఇప్పుడు ఒక 2 lakhs మనం సేల్ చేసాం సార్. కస్టమర్ మనకి అడ్వాన్స్ గా ఒక 30,000 ఇచ్చాడు, మిగతాది క్రెడిట్ మీద ఉంచాడు సార్. అది ఫర్దర్ నెక్స్ట్ మెటీరియల్ వస్తుంది. ఓకే, అడ్వాన్సెస్ అన్ని కూడా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ సపరేట్ గా ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, సో డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనము కాలేజ్ ఆర్ స్కూల్ అకౌంటింగ్ అండ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేయడం జరిగింది. టుడే సెషన్స్ లో వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? ఎనీవన్ చెప్పండి మా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఎనీవన్ చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? ఎనీ ఐడియా? బిజినెస్ లో పెట్టుబడి పెట్టిన దానికి వడ్డీ లెక్క సార్. ఓకే, సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎనీ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఒక ఫైనాన్స్ కంపెనీ అనేది మీరు స్టార్ట్ చేశారనుకోండి. ఇప్పుడు మీరే మీ బిజినెస్ లో ఓనర్స్. రామ్ క్యాపిటల్ 5%, జిలాన్ క్యాపిటల్ ఒక 10% అనుకో. ఇప్పుడు ఓనర్సే తన ఓన్ బిజినెస్ కి అప్పుగా అమౌంట్ ఇస్తే ఊరికనే ఎవరు ఇవ్వరు కదా. ఒకరేమో 5%, మరొకరేమో 10%. అలా ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి 1 April తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. అంటే మధ్యలో 12 పీరియడ్స్ మనకు ఉంటాయి. ఈ 12 పీరియడ్స్ లో మనం బిజినెస్ లో స్టార్ట్ చేయంగా అంటే ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి మనకి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇలా ఫైనాన్స్ ఇయర్ మొత్తం బిజినెస్ మీద అమౌంట్ బిజినెస్ లో యాడ్ చేయడం అండ్ విత్డ్రా చేసుకోవడం. అలా జరగంగా ఫైనల్ గా ఓనర్ బిజినెస్ అంటే మనమే ఓనర్స్, మనమే మన బిజినెస్ కి అప్పుగా డబ్బులు పెడతాం. ఎప్పటికైనా వేరు గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పందన ఫైనాన్స్ కంపెనీ
ఇక్కడ ఓనర్ అంటే ఓనర్సే బిజినెస్ లో డబ్బులు పెడతారు, అమౌంట్ యాడ్ చేస్తారు, అవసరమైనప్పుడు విత్డ్రా చేస్తారు. ఈ బిజినెస్ వేరు, ఓనర్ వేరు అనుకోవాలి. రెండు ఒకటి కాదు. స్పందన ఫైనాన్స్ కంపెనీ అనేది మనిషి కాదు కాబట్టి దాని అంతగా అది పని చేయలేదు. సో కాబట్టి ఏం చేస్తాం, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్స్ నిలబడి ఆలోచిస్తారు. ఓనర్సే బిజినెస్ కి ఒక 5% ఒక 10%కి అప్పుగా డబ్బులు ఇస్తారు. అలా ఇవ్వడం తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్ కి ఎంత ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అనేది ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలి. బట్ డేట్లు మ్యాండేటరీగా మారుస్తూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. డేట్స్ అనేది కంపల్సరీగా మారుస్తూ 12 months ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలి. ఓకే, ఒక ఫైనాన్స్ కంపెనీలో ఓనర్సే తన ఓన్ బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ డబ్బులు పెట్టినప్పుడు ఒక ఇయర్ మొత్తం మీద బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, టాలీ ఓపెన్ చేయండి. స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ కైలాస్, దివ్య ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒకరి కైలాస్ ఇంట్రెస్ట్, ఒకరి దివ్య ఇంట్రెస్ట్. ఓకే, స్పందన ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జర్స్ లోకి వెళ్దాం. ఇక్కడ కైలాస్ క్యాపిటల్ 5%, దివ్య క్యాపిటల్ 10%. క్యాపిటల్ అకౌంట్, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. F11 లో మీరు ఎస్ పెట్టారంటే ఆ ఆప్షన్ ఇక్కడ షో చేస్తుంది. ఎస్, ఇక్కడ 5% ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అమెరికా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చామంటే సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని మనం వారి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయకుండా ఉంటామమ్మా, లేదంటే కలెక్ట్ చేస్తామా? చెప్పండి. మీరు ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇచ్చారంటే మీరు సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని అమౌంట్ కలెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి, చేస్తారా? కంపల్సరీగా కలెక్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా 365 డేసే తీసుకుంటారు. ప్రతి మంత్ 30 డేసా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలానా. ఒక మంత్ ఏమో 28 రోజులు ఉంటాయి, ఒక మంత్ ఏమో 30 రోజులు ఉంటాయి, ఒక మంత్ ఏమో 31 రోజులు ఉంటాయి. ఎలా పడితే అలానా అనేది మీరు చూడవచ్చు. మనం 365 డేస్ తీసుకుంటున్నాం. ఆల్ బ్యాలెన్సెస్. కంట్రోల్ ఏ, దివ్య క్యాపిటల్. %, 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. కంట్రోల్ ఏ, సేవ్. ఆ రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సో టాలీ ప్రైమ్ 7.0లో ఎలా చేయాలని మనం చూస్తున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిబిల్. కంట్రోల్ ఏ, సేవ్. కమిషన్ రిసీవ్. నెక్స్ట్ క్లాస్ రీసెర్చ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, ఇలాగా ట్రాన్సాక్షన్స్ లెడ్జర్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఓచర్స్ లేక రండి. డేట్లు మ్యాండేటరీగా మారుస్తూ ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. డేట్ మార్చండి. 1/4/25
కైలాస్ క్యాపిటల్ 8 lakhs. ఓకే, క్రెడిట్ కైలాస్, డెబిట్ క్యాష్. డేట్లు చూడండి, 4th month లో 8 lakhs పెట్టారు, 5th month లో 3 lakhs. రిసిప్ట్ లోనే తీసుకోవాలి. 1,500 కైలాస్ 3 lakhs. ఇప్పుడు చూసారా, క్యాష్ వాల్యూ పెరిగింది 11 lakhs. నెక్స్ట్ దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. మళ్ళీ రిసిప్టే, డేట్ మార్చండి 1/6 4 lakhs. క్యాష్ వాల్యూ పెరుగుతూ వస్తుంది, గమనించారు. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. 1/6 కైలాస్ 2 lakhs. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. దివ్య 1 lakh. యాడ్ అంటే రిసిప్ట్ తీసుకో. 1/7 క్లాస్ పెట్టావా, క్లాస్ లేదా తెలియదు. నెక్స్ట్ 1/7 దివ్య అయిపోయింది కదా. 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. డేట్లు మిస్ మ్యాచ్ అవ్వదు. 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. నెక్స్ట్ 2/9 యాడ్స్ రిసిప్ట్ 6 lakhs. నెక్స్ట్ 1/10 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs. 1/10 3 lakhs. నెక్స్ట్ 1/11 దివ్య యాడ్స్ క్యాపిటల్. నెక్స్ట్ 1/12 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ 12 lakhs. 2 lakhs. నెక్స్ట్ విత్డ్రా 31/3. తర్వాత 1/1 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాం. టెలి బిల్ 5,000. క్యాష్ రిసిప్ట్ 1/2 కమిషన్ రిసీవ్డ్ 45,000. ఇలాగా మనము 12 months ట్రాన్సాక్షన్స్ కంపెనీలో యాడ్ చేయంగా అమౌంట్ రిసీవ్ చేసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది చూస్తాం. డే బుక్ లోకి వెళ్ళి ఆల్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ అంటే ఒకటే ప్లేస్ లో సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళామంటే మనకి 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000.
డాష్బోర్డ్. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, లెడ్జెస్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. ఇక్కడ చూడండి 44,479. 44,479. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఇలా ఎస్కేప్. ఓకే. ఇంట్రెస్ట్ పేయబుల్ ఇలా చూడొచ్చు. స్టాటిస్టిక్స్ పేమెంట్లో 6 ఉన్నాయి, రిసిప్ట్స్లో 8 ఉన్నాయి. గ్రూప్స్ 28, లెడ్జెస్ 8, వోచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇలా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది మనం చేస్తాం. అంటే తన ఓన్ బిజినెస్కే ఓనర్స్ సమ్ పర్సెంటేజ్ డబ్బులు ఇచ్చినప్పుడు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉండాలి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉండాలి. బిజినెస్ బయట నుంచి అప్పు తీసుకుంది అంటే ఓనర్ నుంచి. సో బిజినెస్ ఓనర్స్ కి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. 1 సంవత్సరం కాలం పాటు డిఫరెంట్ డేట్స్లలో బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోవడం యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత డబ్బులు పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? అర్థమైందా? ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అర్థమైందా? ఎనీవన్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? చెప్పండి మా. దుర్గేష్, అమర్నాథ్, విత్ హితేష్, వెంకటేష్, అలెగ్జాండర్, క్లియరా? యా. నెక్స్ట్ చూడండి, టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాలీ ప్రైమ్ 7.0లో టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 2 రకాల పాస్వర్డ్స్, టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్. టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నేమ్ ఇస్తున్నాం, రాజా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీనికి పాస్వర్డ్ మనం క్రియేట్ చేశాం. ఈ పాస్వర్డ్ కంటికి కనిపించదు, హైడింగ్. ఎలా కనబడుతుంది? స్టార్స్ రూపంలో కనబడుతుంది. రాజా ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్స్ రూపంలో కనబడుతుంది. నేమ్ కంటికి కనిపించదు, హైడ్ లో ఉంటుంది. వన్స్ ఈ పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే దీన్ని రిమూవ్ చేయలేము. ఫిక్స్ కావాలంటే పాస్వర్డ్ ని చేంజ్ చేయొచ్చు. పాస్వర్డ్ ని చేంజ్ అనేది చేయొచ్చు. దీన్నే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్స్ అంటాం. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అనుకోండి. సో ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తాం, శ్రీ మర్చెంట్స్ అనే ఒక కంపెనీ. పాస్వర్డ్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రకాలుగా చేస్తాం అన్నమాట. టాలీ మెయిల్ ఎలా ఓపెన్ చేస్తాం అలాగే 1 2 3 పాస్వర్డ్ సెటప్ చేస్తాం. ఓకే, రిమూవ్ కూడా చేయొచ్చు. పాస్వర్డ్ ని రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా చేంజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది మన కంటికి కనబడుతుంది, నో హెడింగ్. ఈ 2 రకాల పాస్వర్డ్స్ ని టెక్నికల్ పాయింట్స్ లో టాలీ ప్రైమ్ 7.0లో
ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, చూడండి. క్రియేట్ కంపెనీ, పాస్వర్డ్ ఇక్కడ రాజా ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను. ఈ 2 పాస్వర్డ్స్ బయటికి కనిపించాలన్నా వద్దనుకున్నా F12 లో మీరు హైడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు హైడ్ చేశారంటే బయటికి కనిపించవు. చూడండి, మళ్ళీ F12కి వెళ్ళి తీసేస్తే బయటికి కనిపిస్తుంది. చూడండి, ఇలా రాజా ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. అక్కడ ముందే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు చూడండి. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నారు, మర్చిపోకూడదు అనేసి. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదు. ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వెళ్తుంది. చూసారా, 1 2. ఇప్పుడు F11కి వస్తుంది. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వచ్చి ఇదే కంపెనీ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈ కంపెనీ కంటికి కనబడుతుందా లేదా? రాజా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు కంపెనీలోకి వెళ్తున్నా, చూడండి. దీని నెంబర్ ఎంత? 100110. ఈ గుర్తు పెట్టుకోవాలి. నువ్వు 10 కంపెనీలకు ఇదే పాస్వర్డ్ సెటప్ చేసావనుకో, ఏ కంపెనీ ఏదని కనుక్కోలేవు. కాబట్టి ఇది చేసేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు మీరు ఎక్కడైనా కనబడుతుందో టైప్ చేయండి రాజా అని. ఎక్కడ కనిపించలేదు. రాజా అనేది ఎక్కడ కనిపించలేదు. చూసారా, ఇక్కడ ఉందా 110100110. ఎంటర్ ఇచ్చేసి 1 2 3 ఇస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. సార్, ఈ పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. కంపెనీ టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3, న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. చేంజెస్ చేయాలన్నా ఎస్. కాపీ అవసరమా? నో. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవ్వదు. రైట్ సైడ్ లో కంపెనీ క్లిక్ చేస్తున్నాను, షర్ట్ కంపెనీ. ఇప్పుడు వెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి, 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. దీన్నే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఈ పాస్వర్డ్స్ నా అకౌంట్స్ ఎవరు చూడకూడదు, నేను మాత్రమే మెయింటైన్ చేయాలి అనుకుంటే పాస్వర్డ్స్ సెటప్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. నెక్స్ట్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సెకండ్ పాస్వర్డ్ శ్రీ మర్చెంట్స్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. చూసారా, పాస్వర్డ్ అడిగిన తర్వాత మళ్ళీ వస్తుంది టాలీ 1 2 3. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశాను, ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తా. ఇది కంటికి కనబడుతుందా లేదా చూడండి. 100111. శ్రీ మర్చెంట్స్. జస్ట్ టైప్ చేయండి శ్రీ అని, వచ్చిందా? ఓపెన్ టాలీ 1 2 3. సార్, ఈ పాస్వర్డ్ నాకు రిమూవ్ చేయాలనుకుంటున్నాను. కంపెనీ ఆల్టర్, ఇది నో పెట్టండి. 1 2 3. కంట్రోల్ ఏ సేవ్. ఇది క్లోజ్ చేసి ఆన్ చేశారంటే ఇంకా కంటికి కనిపించదు పాస్వర్డ్. డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా అండి. ఈ విధంగా మనము కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని సెటప్ చేయొచ్చు, టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెటప్ చేయొచ్చు. మన బిజినెస్ అకౌంట్స్, మన బిజినెస్ సీక్రెట్స్ ఎవరు కనిపించకూడదు అనుకుంటే మనం ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు క్లియర్గా. ఓకే.
సో ఇవి టెక్నికల్ పాయింట్స్. సబ్జెక్ట్‌తో పాటు టెక్నికల్‌గా చెప్పుకుంటూ వస్తాం. సో ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ వరకు సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే టెక్నికల్ పాయింట్స్ స్టార్ట్ చేసాం. మనము ఇంక రేపటి నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇప్పటి వరకు చేసింటన్ని డెబిట్ క్రెడిట్. టుమారో నుంచి చేసేది పర్చేజ్ సేల్స్‌లో గాని ఐటమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇవి యాడ్ అవుతా వస్తాయి. పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం క్లియర్‌గా డిస్కషన్ చేస్తాం. ఓకేనమ్మా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? 2 సెషన్స్‌లో ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? సార్ ఇది చెప్పండి. సార్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో హ్మ్. క్యాపిటల్ మనకి అమౌంట్ వస్తుంది సార్. అదే సర్వీస్ ఓరియంటెడ్ లో క్యాపిటల్ అమౌంట్ ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ పే హ్మ్. చేస్తాం. హ్మ్. డ్రాయింగ్స్ ఇస్తారు సార్ క్యాపిటల్ అవునవును. సర్వీస్ ఓరియంటెడ్ హ్మ్. లో. హ్మ్. ఆ డ్రాయింగ్ కి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. అవును. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే పే చేస్తారా సార్? అంతే. ఇప్పుడు డ్రాయింగ్స్ అనే ప్లేస్‌లో మనం క్యాపిటల్ తీసుకుంటున్నాం. యాక్చువల్‌గా విత్‌డ్రా అంటే కంపెనీ నుంచి డ్రాయింగ్స్ తీసుకోవాలి. ఎట్లా ఓనరే కాబట్టి అక్కడ డ్రాయింగ్స్ అనేది లేకుండా ఆ ఓనర్ పేరే తీసుకుంటున్నాం అంతే. ఓకే. ఆటోమేటిక్‌గా అంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు కౌంట్ ఇంత ముందు చేసుకుంటది. ఇప్పుడు కాళీష అనే చెప్పండి. చెప్పండి. సార్, ఇప్పుడు కాళీష అనేది హ్మ్. 8 lakhs ఇన్వెస్ట్ చేశారు సార్ హ్మ్. హ్మ్. కంపెనీలో. విత్‌డ్రా 2 lakhs తీసుకుంటారు. హ్మ్. ఆ 2 lakhs మళ్ళీ రిటర్న్ చేస్తారా? లేకపోతే మామూలుగా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ లో భాగంగా యాడ్ చేస్తారా సార్ దాన్ని? బ్రదర్ మనకి అక్కడ యాడ్ చేస్తున్నాం, విత్‌డ్రా చేస్తున్నాం. నువ్వు మాన్యువల్‌గా ఒకసారి కాలిక్యులేషన్ చేసుకొని చెక్ చేసుకున్నావంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తది. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? మనం ఏ విధంగా చేసినా అది ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్ చేసి మనకు రిజల్ట్ షో చేస్తది. ఓకే. మనము మాన్యువల్‌గా చేసే వర్క్‌ని అది ఫిల్టరైజ్ చేసేసుకొని ప్రాపర్ రిజల్ట్ ఇస్తది. దాని వెనుక నీకు అంత అది కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసిందా లేదా అంటే నువ్వు ఫస్ట్ మాన్యువల్‌గా చేసుకుంటే నీకు అర్థమైతది. మాన్యువల్‌గా చేసుకొని ఇటు చెక్ చేసుకుంటే ప్రాపర్‌గా కాలిక్యులేషన్ చేసిందా లేదా అనేది నీకు తెలుస్తది. ఓకే. అలా అంత టైం మనకు లేకుండా మనం అకౌంట్స్‌ని టాలీలో మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్‌గా అదే ఆలోచించుకొని మనకి ఏం రిజల్ట్ ఇవ్వాలో అది ఇచ్చేస్తది. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, అట్లా. నువ్వు నీకు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నువ్వు మాన్యువల్‌గా చేసుకో. మాన్యువల్‌గా చెక్ చేసుకొని ఇక్కడ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతది. నీ ఆలోచన నీ డౌట్ క్లారిటీ అవుతది. ఓకేనా? క్లియర్? సరే సార్. యాహ్! షూర్ మామ్. అవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో మనం ఇన్వెంటరీ స్టార్ట్ చేద్దాం. ఓకే.